347 మందిని అవమానిస్తా వీళ్ళు కోర్టుకు వెళ్లి చేసినటువంటి ఘనకార్యాలు రాష్ట్రం అంతా కూడా చూసాయి. ఒకటి సార్ ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఒక ఆడియోకి సంబంధించి ఎవరో ఒక ఫోన్లో మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది. దాన్ని ఆ వీడియోని తీసుకొని ఉద్యోగాలతోటి బేరసారాలు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని ఫస్ట్ లేవనెత్తినటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలు జరిగాయి అన్నారు. ఆ తర్వాత నవీన్ అనేటటువంటి అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదంటే పేపర్ లీక్ అయింది కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత ఇంకొక స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ని తీసుకొచ్చి అతను నాకు గోల్డ్ మెడల్ ఇచ్చినా కూడా రాలేదు అని చెప్పిన పరిస్థితి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏదో ఒక మెడల్ వచ్చింది కదా మరి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఒక చిన్నది పీసర్ ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ చూపించండి. సో మీకు ఆ ఆడియో కాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఆడియో కాల్ ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి. ఎస్ ఎఫ్ఐఆర్ కూడా చూడండి మీరు. ఎఫ్ఐఆర్లో చాలా అది జరిగినటువంటి కేవలం 2 రోజుల వ్యవధిలో ఆగస్టు 25, 2025లో ఎఫ్ఐఆర్ ఇచ్చారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా అయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నుంచి వివాదం స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఒక 1 మినిట్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఆడియోలో ఉన్న ప్రబుద్ధుడు మీరు ఆ ఆడియో అని అంటా ఉన్నారు కాబట్టి ఇదిగోండి సార్, ఇతను డిఎస్సిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జనాలను మోసం చేసినటువంటి వ్యక్తి. మరి ఇతను పక్కన ఉన్న వ్యక్తి మనందరికీ తెలిసిందే, నందిగం సురేష్ గారు. ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఆడియో తోటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అండ్ ఆల్సో సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆడియో ఈ ప్రబుద్ధుడిదే. మరి ఈ ప్రబుద్ధుడు ఎక్కడున్నాడు? ఈ ప్రబుద్ధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరితోటి కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి ప్రబుద్ధుడు. ఇతను చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారే ఖండించారు. మరి వారి పార్టీకి సంబంధించిన వారే జనాలను మోసం చేస్తారు. ఇక వీళ్ళు వచ్చేసి అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనుకుంటా వస్తారు.